ఈ 14 సంవత్సరాల్లో ఉద్యమంలో కూడా ఎన్నో అక్రమ కేసులు, ఎన్నో సందర్భాల్లో నిర్బంధాలు, ఎన్నో సందర్భాల్లో గొంతు నొక్కే ప్రయత్నాలు ఇవన్నీ కూడా చూసాం. మాకేం కొత్త కాదు. దీనికి త్రిశాంకు భయపడడు, మేము భయపడం. న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. తప్పకుండా న్యాయం జరుగుతుంది. లక్షలాది మంది బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఇవాళ సోషల్ మీడియాలో పోరాడుతున్నారో వాళ్లకున్న విజ్ఞప్తి, దయచేసి ఈ ఉడత ఊపులకు, ఈ చిన్న చిన్న బెదిరింపులకు బెదిరిపోవాల్సిన అవసరం లేదు. మనం తప్పకుండా న్యాయస్థానాల్లోనే వీళ్ళని ఎదుర్కొందాం. వీళ్ళని తప్పకుండా ఎండగడుతూనే ఉందాం, ముందుకు పోతూనే ఉందాం. తప్పకుండా సత్యమేవ జయతే అనే సామెత ఉరికిన రాలేదు. సత్యం జయిస్తుంది. తప్పకుండా న్యాయం ఎన్నటికైనా కూడా నిలుస్తుంది, గెలుస్తుంది. కాబట్టి మాకు న్యాయ వ్యవస్థ మీద ఉన్న నమ్మకంతోనే నేను న్యాయ వ్యవస్థ కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను. నిశాంత్ మీద తప్పుడు కేసు ఏదైతే ఉన్నదో దీన్ని వెంటనే మరి జడ్జి గారు కూడా ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుని విడుదల చేయాలని కోరుతూ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రకమైన అరాచకాలు అంతటా జరుగుతుంది. రాహుల్ గాంధీ గారేమో మొహబ్బత్ కా దుకాన్ అంటాడు, చెప్తుంటాడు ఆయన స్టోరీ. మోడీ గారు నఫరత్ కా దుకాన్ నడుపుతున్నాడు, నేనేమో మొహబ్బత్ కా దుకాన్ నడుపుతా అని చెప్పాడు. మరి వాళ్ళ మా సాల్వాజీ మాధవరావు మీద దాడులు, రాష్ట్ర వ్యాప్తంగా మా సోషల్ మీడియా సైనికుల మీద దాడులు, తలలు బగలగొట్టడాలు, అక్రమ కేసులు పెట్టడాలు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకం ఏదైతుందో తప్పకుండా రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. వీటన్నిటి జవాబు తప్పకుండా 13 మే నాడు ఓటు ద్వారా ఇవ్వాలని కోరుతూ